డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బెయిల్ అనేది నియమం, జైలు మినహాయింపు అని మరోసారి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మనీ లాండరింగ్ కేసుల్లోనూ ఈ బెయిల్ రూల్ వర్తిస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే కస్టడీ సమయంలో నిందితులు ఇచ్చే వాంగ్మూలాలను సాక్ష్యంగా పరిగణించకూడదని పేర్కొంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. కవిత వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ ఉన్నారు. కవిత బయటకు వస్తున్న సమయంలో జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. న్యాయం గెలిచింది, తమ పోరాటం కొనసాగుతుంది అన్నారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అన్నారు. రైతులతో అసమర్థ కాంగ్రెస్ చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎద్దేర్చిన వ్యవసాయం, రైతేర్చిన రాజ్యం బాగుపడదంటూ ట్వీట్ చేశారు. రుణమాఫీకి 7,500 కోట్లు విడుదల చేశామని ఆర్థిక మంత్రి అన్నారని, 17,000 కోట్లు మాఫీ చేశామని మంత్రులు చెబుతుంటే 31,000 కోట్లు రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి అంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రానున్న డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేలా పనులు ప్రారంభిస్తున్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ పాలకులే తెలంగాణ ఇచ్చినట్లు పాలించారని విమర్శించారు. పాత విధానాలకు తమ ప్రభుత్వం విరుద్ధమన్న సీఎం, దసరా వరకు మంచి రోజులు లేనందునే ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహానికి శంకుస్థాపన చేశామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై చర్యలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కాలేజీలకు రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చింది. దుండిగల్లోని ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. చిన్నదామర చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కాలేజీలు నిర్మించారని నోటీసులో పేర్కొంది రెవెన్యూ శాఖ. బంద్ వేళ బెంగాల్లో బీజేపీ నేతపై కాల్పులు కలకలం రేపాయి. ఉత్తర 24 పరిగణాలు జిల్లాలోని బాతాపర్లో ఈ ఘటన జరిగింది. కారులో వెళ్తున్న బీజేపీ నేత ప్రియాంగు పాండేపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. 6 రౌండ్లో ఫైరింగ్ చేశారు. ఇది తృణమూల్ గూండాల దాడి అని బీజేపీ మండిపడింది. హైదరాబాద్ బషీర్బాగ్ లో విద్యుత్ అమరవీరులకు వామపక్ష పార్టీల నేతలు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, గుమ్మడి నర్సయ్యతో పాటు పోటు రంగారావు, ఇతర వామపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అడిగితే ఆనాడు చంద్రబాబు కాల్పుల మోత మోగించారని నేతలు విమర్శించారు. అనంతపురం ఎస్పీని కలిశారు తాడిపత్రి రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి. నిన్న తాడిపత్రిలో జరిగిన ఘటనను వివరించారు. తాడిపత్రి ఘటనలో తన తప్పు లేదన్నారు. ఎమ్మెల్యేతో తాను దురుసుగా ప్రవర్తించలేదన్నారు. ఎస్సీ ఎస్టీ కేసు నా పరిధిలోని అంశం కాదని డీఎస్పీ విచారణ చేస్తారని అస్మిత్ రెడ్డితో చెప్పానని తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. 3 రోజులుగా విద్యార్థులు అనారోగ్యానికి గురవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 4 రోజుల్లో 714 మంది విద్యార్థులు అనారోగ్యం పాలవగా జ్వరం, కడుపు నొప్పి, వాంతులతో చికిత్స పొందుతున్నారు. ఏపీలో 1040 కోట్ల పన్ను ఎగవేత జరిగిందని సీజీఎస్టీ ఆడిట్ కమిషనర్ ఆనంద్ కుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు 108 కోట్లు రికవరీ చేశామని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 602 వ్యాపార కేంద్రాల్లో తనిఖీలు చేశామన్నారు. ఏపీలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో పూర్తిగా పారిశుద్ధ్యం పడకేసిన నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. వైరల్ ఫీవర్స్తో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఫరీద్పేట గ్రామవాసి కునా ప్రసాద్ ను హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని మాజీ మంత్రి ధర్మాన కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్లు కలిశారు. ప్రసాద్ ను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జలాశయానికి వరద పోటెత్తడంతో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 2,55,215 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 68,999 క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 71,153 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా 4.32 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. చాలా చెరువులు ఇప్పటికే మాయమయ్యాయి. జీడిమెట్ల పరిధిలో ఉన్న ఫాక్స్ నగర్ కబ్జా కోరల్లో చిక్కుకుంది. 1891లో ఈ చెరువును నిజాం నవాబు
మహబూబ్ అలీ ఖాన్ తవ్వించారు. ఇది ఒకప్పుడు భాగ్యనగరానికి మంచినీరు అందించింది. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 రోజుల పాటు జరిగే క్రీడా పోటీలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. 100 మీటర్ల పరుగు పందెంలో స్వయంగా పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి పొన్నం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. జనగాం జిల్లా రాఘవాపూర్ గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గద్దె తొలగింపుపై దళితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల క్రితం గద్దెను నిర్మించామని చెప్పారు. తొలగించిన స్థలంలోనే తిరిగి గద్దెను నిర్మించాలని డిమాండ్ చేశారు. దళితులంటే చిన్న చూపు ఎందుకని మండిపడ్డారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎల్ఆర్ఎస్ పై హెల్ప్ డెస్క్ బ్యానర్ ను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ఆ ఫ్లెక్సీలో తెలంగాణ రాజముద్ర మార్చేశారు. అధికారిక రాజముద్ర కాకుండా కొత్తగా చేసి పెట్టారని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి రాజముద్ర కొత్తది ఇంకా విడుదల చేయలేదు రేవంత్ సర్కార్. మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలో రోడ్డు దెబ్బతింది. 63వ జాతీయ రహదారి మార్గంలో బతుకమ్మ వాగు బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు వద్ద ప్రమాదకర స్థాయి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల భారీ వర్షాలకు అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పోచమ్మ, ఈదమ్మ అమ్మవార్ల బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మెలక బోనాలతో ఊరేగింపుగా అమ్మవార్ల ఆలయ ప్రాంగణానికి చేరుకుని కల్లు సాకతో ప్రదక్షిణలు చేశారు. కోళ్లు నైవేద్యం అమ్మవార్లకు సమర్పించి చల్లగా చూడాలని మొక్కులు తీర్చుకున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. 2,18,000 క్యూసెక్ల వరద నీరు జూరాల జలాశయానికి చేరుతుండటంతో ప్రాజెక్టు అధికారులు 45 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువనున్న శ్రీశైలంకు విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉంది. బోదనెల్లి పంచాయతీ పరిధిలోని చింతకుప్ప గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. భవనం పైకప్పు పెచ్చులుడి పిల్లలపై పడుతున్నాయి. మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాష్ట్రంలో ప్రబలుతోన్న వైరల్ జ్వరాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది చిక్కాడు ప్రభాకర్ లేఖ రాశారు. ప్రజలు జీవించే హక్కును పరిరక్షించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని అభివర్ణించారు. లేఖను పిల్గా స్వీకరించి విచారించాలని హైకోర్టును కోరారు. శంషాబాద్లోని ఓయో హోటల్ గదిలో సీసీ కెమెరా ఏర్పాటు చేయడం కలకలం రేపింది. రూమ్ అద్దెకు తీసుకున్న వారిని ఓయో హోటల్ నిర్వాహకుడు బెదిరిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఓ జంట చేసిన ఫిర్యాదుతో ఓయో రూమ్ ను పోలీసులు తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న 262 కేజీల గంజాయిని నల్లజర్ల పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. వీరవల్లి టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడిందని చెప్పారు. 4గురిని అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పేలుడు పదార్థాల గుర్తింపులో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ మందు పాత్రల గుర్తింపులో శిక్షణ పొందిన 100 జాగిలాలు ఇప్పటివరకు 4,000 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను గుర్తించాయి. కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ఘటనలో విచారణపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా బీజేపీ 12 గంటల బెంగాల్ బంద్కు పిలుపునిచ్చింది. నిన్న జరిగిన నబాన్నా అభియాన్ ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయటం, బాష్పవాయు ప్రయోగించడం పట్ల పార్టీ మండిపడుతూ ఈ బంద్కు పిలుపునిచ్చింది. బంద్ పాటించాలంటూ బెంగాల్లో బీజేపీ కీలక నేతలంతా రోడ్లపైకి వచ్చారు. మాజీ ఎంపీలు లాకెట్ చటర్జీ, రూపా గంగూలీ సహా పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గాంధీనగర్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, మెర్బీ సహా పలు నగరాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజధాని గాంధీనగర్లో రోడ్లపై అడుగుల మేర నీరు నిలిచిపోయింది. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్స్ వేగవంతం చేయడానికి సైన్యం సాయం కోరింది గుజరాత్ ప్రభుత్వం. దేవభూమి, ద్వారకా, ఆనంద్, వడోదర, ఖేడా, మోర్బీ, రాజ్కోట్ జిల్లాలో సైన్యం, వాయుసేన బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్,
ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ప్రధాని మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి వరద పరిస్థితిపై ఆరా తీశారు. కెనడాలో వలసలపై పరిమితి విధించడమే లక్ష్యంగా ఫెడరల్ ఇమిగ్రేషన్ విధానాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు విదేశీ విద్యార్థుల్లో గుబులు రేపుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి 70,000 మంది విదేశీ విద్యార్థులు కెనడాను వదిలేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారంతా ఆందోళన బాట పట్టారు. తమను బయటకు వెళ్లగొట్టడం సమంజసం కాదంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొత్త చైర్మన్ గా జైషా ఎన్నికయ్యారు. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1 నుంచి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు జైషా. ప్రస్తుతం చైర్మన్ గా గ్రెగ్ బార్క్లే కొనసాగుతున్నారు. గ్రెగ్ బార్క్లే మరో దఫా చైర్మన్ గా ఉండటానికి అర్హత ఉన్నా విముఖత చూపారు. నేటి నుంచి ప్యారిస్ లో జరిగే పారా ఒలింపిక్స్ లో 168 దేశాల నుంచి 4,400 మంది క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు హాజరవుతున్నారు. పారా ఒలింపిక్స్ చరిత్రలో భారత్ నుంచి ఇదే అతిపెద్ద బృందం కావడం విశేషం.